నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని కోరుతూ నిరుద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు టీఆర్ఎస్ అధ్యకురాలు కవిత. ప్రభుత్వం దిగొచ్చే వరకు నిరుద్యోగుల వెన్నంటే ఉంటానని కవిత హామీ ఇచ్చారు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. నిరుద్యోగ మిత్రులందరితో కూడా మేము ఖచ్చితంగా నిలబడతాం. మీరేదైతే ఒక పిలిపిచ్చారో 5,000 వద్దురా 19,000 ముద్దురా అని, దానికే మేము కట్టుబడి ఉంటాం. అంతేకాదు నాకు చెడ్డ పేరు ఉంది. అదేంటంటే జనరల్ గా నేను ఏ ఇష్యూ టేకప్ చేయను. టేకప్ చేస్తే మాత్రం విడిచిపెట్టాను. కాబట్టి ఇవాళ ఏదైతే కానిస్టేబుల్స్ ఇష్యూ మనం టేకప్ చేసినామో ఖచ్చితంగా దాన్ని సాధించుకొని తీరుదాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానిస్టేబుల్స్ లో, పోలీస్ శాఖలో మహిళలకు కూడా రిజర్వేషన్ ఉండాలని పట్టుబట్టినటువంటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. ఇవాళ 33% మా ఆడబిడ్డలు ఇక్కడ చక్కగా కూర్చొని కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారంటే చాలా గర్వంగా అనిపిస్తున్నది. మరి వాళ్ళు మొత్తం ఇంటిని వదిలిపెట్టి ఇక్కడ వచ్చి కోచింగ్ చేసుకుంటూ ఉంటే కనీసం వారికి కూడా ప్రభుత్వం కరుణతో చూడట్లేదు, దయతోని జాలితోని ఆలోచిస్తలేదు. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక బిడ్డ ఉన్నది. ఆయన ఈ బిడ్డల గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా దిల్సుఖ్ నగర్ నిరుద్యోగుల నుంచి, నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగ ఆడబిడ్డల పక్షాన నేను కోరుతా ఉన్నా. మంచి మాట అడిగింది ప్రియాంక. ఆనాడేమో మాయ మాటలు చెప్పిండ్రు, ఈనాడేం చెప్తున్నారు? మా దగ్గర కోచింగ్ ఇవ్వడానికి గ్రౌండ్స్ లేవు, ఒకటేసారి 19,000 ఉద్యోగాలు ఇస్తే ఎట్లా కోచింగ్ ఇవ్వాలి, ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు. మరి ఆ సోయి ముందు ఉండాలి కదా, అసెంబ్లీలో చెప్పినప్పుడు ఉండాలి కదా. అది లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకొక ద్రోహం జరిగింది మనందరికి. కోవిడ్ టైంలో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. ఆ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది కొనసాగించాల్సి ఉండే, కానీ కొనసాగించకుండా ఏం చేసిండ్రు? దొంగ జీవో ఇచ్చిండ్రు. దొంగ జీవో నంబర్ 31 ఇచ్చి 2 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఆ 2 ఏళ్ల టైంలో కనీసం ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. మరి రిలాక్సేషన్ ఎందుకోసం ఇచ్చినట్టు? అంటే నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి, నేను ఇచ్చినట్టు చేస్తాను, నేను మోసం చేస్తాను. ఈ ప్రయత్నం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. 2 ఏళ్లు టైంపాస్ చేసి 2 ఏళ్లు రాగానే ఏం చేశారు? మళ్ళీ ఉల్టా జీవో నంబర్ 87 తీసుకొచ్చి ఇంకొక 2 సంవత్సరాలు ఏజ్ తగ్గించారు. అంటే కేవలం నిరుద్యోగులను మోసం చేయడం మాత్రమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. కాబట్టి ఈ మోసాలన్నీ కూడా ఖచ్చితంగా ఎండగడతాం. ఈ దిల్సుఖ్ నగర్ వేదికగా కానిస్టేబుల్ అభ్యర్థులందరి మధ్య నుండి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు కానిస్టేబుల్ ఏజ్ ఏదైతే ఉందో 32 కాదు 36 ఇయర్స్ కి పెంచాల్సిందే. ఎస్ఐల ఏజ్ ఏదైతే ఉందో 38 ఇయర్స్ కి పెంచాల్సిందే అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇవే కాదు, అనేకమైన అంశాలు ఉన్నాయి, అనేకమైన మోసాలు ఉన్నాయి. మీ అందరి సాక్షిగా మేము కోరేది ఒకటే, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి, కానీ ఇచ్చింది 14,000. ఇవాళ నల్గొండ పోయినారు ముఖ్యమంత్రి గారు. ఏం మాట్లాడుతున్నాడంటే మూసీ ప్రాజెక్ట్ చేస్తాడంటే 7,000 కోట్లు పెట్టి. మరి 7,000 కోట్లు పెట్టి మూసీ ప్రాజెక్ట్ చేయమని ఎవరన్నా అడిగినరా? అక్కడ ఒడ్డున ఉన్న పేదోళ్ళందరూ తీసి అవతల వారేసి తొక్కకుండా పోతాడట ఎవరైనా అడ్డం వస్తే. ఇంకొక మాట చెప్తున్నాడు, మూసీ ప్రాజెక్ట్ చేస్తే ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నా ఆయన ఆగడంట, మూసీ ప్రాజెక్ట్ మాత్రం చేసుకుంటాడంట. బిడ్డ రేవంత్ రెడ్డి గారు, బిడ్డ సీఎం గారు, మీరు ఎవరితో పెట్టుకున్నారు ఒకసారి ఆలోచించుకోండి. నిరుద్యోగులతో పెట్టుకుంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని గద్దెకెక్కించిండ్రో ఇవాళ వాళ్ళని దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా గద్దె నుండి దించేది కూడా ఈ నిరుద్యోగులే అవుతారు. వాళ్ళతో పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరేదైతే 19,200 ఇస్తామన్నారో ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వండి. వాళ్ళు జూలై 2 నాడు నిరుద్యోగ మిత్రులందరూ కూడా మరి అసెంబ్లీ కేబినెట్ ముట్టడి చేస్తామంటున్నారు, అది సెక్రటేరియట్ ముట్టడి చేస్తామంటున్నారు 1,00,000 మందితోని. అదే రోజు మేము ఉద్యమకారుల కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. అవసరమైతే ఉద్యమకారులను కూడా మీతో కలిసి నడుస్తాం. నిరుద్యోగులు యువ మిత్రులు
ఒంటరి వాళ్ళు అనుకుంటున్నారేమో, ఒంటరి వాళ్ళు కాదు. 50 మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా తెలంగాణ నిరుద్యోగుల పక్షాన నిలబడి ఉన్నాం. మేము మీకు సపోర్ట్ గా ఉంటాం, మద్దతుగా ఉంటాం. కలిసి వచ్చే అన్ని పార్టీలను, అన్ని రాజకీయ పక్షాలను కూడా మీ దగ్గరికి కలిసి వచ్చేలాగా చేస్తాం. రాజకీయ పరంగా ఒత్తిడి తీసుకొస్తాం. మనం ఏదైతే 20,000 ఉద్యోగాలు సాధించాలనుకుంటున్నామో అది సాధించే వరకు కూడా మీతో పాటు కలిసి నడుస్తా అని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా. పేరుకే ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, కానీ ఇది ప్రజాప్రభుత్వం కాదు, జఫ్ఫా ప్రభుత్వం. ఎందుకంటే ఒక్క మాట కూడా చెప్పినట్టుగా చేయడం లేదు. కాబట్టి సాధించుకునే వరకు పిడికిలెత్తి కొట్లాడాల్సిందే, పిడికిలు బిగించాల్సిందే. మరి ఇక్కడ అర్ధగంట కూర్చోగానే అలసిపోతారు మీరందరూ. ఓపిక అయిపోయిందా? ఎనర్జీ అయిపోయిందా? పక్కనా కొట్లాడతారా? ఉద్యోగాలు తెచ్చుకుందామా? పక్క. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మా ఉద్యోగాలు 5,000 వద్దురా, 5,000 వద్దురా, 5,000 వద్దురా. జై తెలంగాణ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రారంభం చేస్తా అని చెప్పి ఒక సాకు పెట్టుకొని వచ్చి ఖాళీ కుర్చీల మీద వాంతి చేసుకొని పోయాడు. ఆయన ఇక్కడ హైదరాబాద్లో నింపుకున్న, కడుపు నిండా నింపుకున్న వికారంతో పాటు వచ్చి అక్కడ ఒక చీర ఇచ్చి ఇప్పటికీ 10 సార్లు మీటింగ్లకు కట్టుకురమ్మన్నారు బలవంతంగా అని చెప్పి నిరసనతో వెళ్ళిపోయిన మన నల్గొండ జిల్లా మహిళా సోదరిమణుల నిరసన తర్వాత యథావిధిగా మళ్ళీ కేసీఆర్ పైన, కేటీఆర్ పైన అవాకులు చివాకులు వెళ్ళి ఖాళీ కుర్చీల పైన తన వికారాన్ని వాంతి చేసుకుని పోయిండు. ఏమొచ్చింది నల్గొండ జిల్లాకు? కేవలం అధికారుల ప్రయాస, పోలీసుల భద్రత తప్ప, దానికైన ఖర్చు తప్ప నల్గొండ జిల్లాకు ₹1 వచ్చింది ఏం లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి చేస్తున్న పర్యటనలు, అది నల్గొండ అయినా, అది ఇంకొకటైనా ఎక్కడికి పోయినా సరే అవే వికారపు మాటలు, అవే అజ్ఞానపు మాటలు. ఒక మిత్రుడు, ఒక టీచర్ మిత్రుడు అన్నమాట, మేము కూడా వాస్తవానికి అప్పుడేదో ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం వస్తే ఏదో చాలా చేస్తాడు మాకు అనుకుని మేము ఓట్లు వేసినాం. కానీ అప్పుడవే తిట్లు, ఇప్పుడు ఇవే తిట్లు తప్ప మాకొచ్చింది ఏముంది? ఇవాళ కాంగ్రెస్కు ఓటేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు ప్రశ్నించుకుంటున్నమాట. నిజమే, ముఖ్యమంత్రి మా జిల్లాకు రావాలి, నియోజకవర్గం రావాలి అని ప్రజలు ఎదురు చూస్తారు. పర్టికులర్గా కేసీఆర్ కాలంలో ఇంకెక్కువగా చూసేది. కేసీఆర్ వచ్చిందంటే ఇంకా మా పంట వండినట్టే, మా నియోజకవర్గం బాగైనట్టే, మా జిల్లాకు లాభమైనట్టే అని చెప్పి ఎదురు చూసేది. కేసీఆర్ వస్తేనేమో ఆనాడు నిధుల వరద వచ్చేది. ఇవాళ రేవంత్ రెడ్డి వస్తే బూతుల కంపు వస్తుంది. ఎక్కడికి పోయినా సరే దాన్ని మళ్ళీ తెల్లారి శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది ప్రజలు. నిజమే, నువ్వు నీ హెలికాప్టర్లో దిగి ఆంచి సభాస్థలికి పోయేటప్పటికీ బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇవ్వని ఉద్యోగాలకు ఇచ్చినా చెప్పడం ఏందని చెప్పి వారే ఆశ్చర్యపోతున్న సందర్భం. ఒకసారి నిన్న ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల విషయంలో ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం మనం. 30 నెలల్లో 70,000
70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ ప్రభుత్వం ఉన్న ఈ దేశంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా. శాఖల వారీగా లెక్కలు చెప్తా, అసెంబ్లీకి రాండి. 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం మాది కాదా? ఇవాళ అందుకోసం ఈ ప్రభుత్వం పోవాలనా? ప్రజాపాలన పోవాలనా? ఇవాళ ఆయన ఏమంటున్నాడంటే నిరుద్యోగుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం అంటున్నాడు. ముఖ్యమంత్రి గారు మతుండి మాట్లాడుతున్నావా, మతి లేక మాట్లాడుతున్నావా? నువ్వు గజనీవా? అసలు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తున్నదా? కొద్దిగానన్నా తెలుసుకొని మాట్లాడు. నిరుద్యోగులను నట్టెంట ముంచిన ప్రభుత్వం మీది కదా. ఏమంటాడు ఆ వీడియోలో? 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, శాఖల వారీగా లెక్కలు చెప్తాం, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటున్నాడు. నీకు సిగ్గున్నదా ముఖ్యమంత్రి? నిండు అసెంబ్లీలో, మొన్న జరిగిన అసెంబ్లీలోనే, ఇది నాది కాదు, నా సొంత కవిత్వం కాదు, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు నిరుద్యోగుల అంశాల మీద, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన దాని మీద చర్చ పెడదాం, చర్చకు మేము సిద్ధమని చెప్పి కొన్ని ప్రశ్నలు లేవనెత్తిండ్రు. నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, గజనీలకు పదే పదే అబద్ధాలు మాట్లాడే నాయకులారా, నిరుద్యోగులను మోసగిస్తామంటే మోసపోవడానికి ఎవడు సిద్ధంగా లేడు. ఇక్కడ ఏం మాట్లాడినరు? ఆనాడు మేము అడిగిన ప్రశ్నలు, ది నెంబర్ ఆఫ్ న్యూ జాబ్ నోటిఫికేషన్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్టర్ ది ప్రజెంట్ గవర్నమెంట్ కేమ్ టు ఇంటూ పవర్. ప్రభుత్వంలోకి వచ్చినాక మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఆ నోటిఫికేషన్ల ద్వారా? అంటే సమాధానం ఏమి ఇచ్చిండ్రు కింద? ప్రజెంట్ గవర్నమెంట్ టోటల్ 16 నోటిఫికేషన్లు ఇష్యూడ్, 16 నోటిఫికేషన్లు ఇష్యూ చేసినాం. ఇచ్చిన జాబ్స్ ఎన్ని అంటే 16,978. ఇది వాళ్ళు ఇచ్చినాయి. మా నాటి ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు, వివేకానంద్ గారు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు, జాదవ్ గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఇంకో వారి పేర్లు కూడా ఉన్నాయి దీంట్లో. వీరిస్తే మీరు చర్చకు పారిపోయి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిండ్రు అసెంబ్లీలో. మర్చిపోయినావా ముఖ్యమంత్రి గారు? మతిమరుపు ఉన్నది ఏంది నీకేమన్నా? శాఖల వారిగా సిద్ధమా అన్నాడు చర్చకు. సిద్ధం ఎందుకే? ఇక్కడ మేము చెప్తున్నాంగా లెక్క. మీరే ఇచ్చిండ్రు, మీ ప్రభుత్వమే ఇచ్చింది. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అసెంబ్లీలో అడిగితే లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం రాసుకో. మర్చిపోతే రాసుకో, చెప్తున్నా. ఎక్కడెక్కడ టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1లో 60 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు మీరు. డిఎస్సి ద్వారా స్కూల్ అసిస్టెంట్లో 5,973 ఉద్యోగాలు. మెడికల్ అండ్ హెల్త్లో, అది సివిల్ అసిస్టెంట్ సర్జన్లో 435 ఉద్యోగాలు. మాజీ ఎంపీ మార్గాని భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇవాళ మనకి వెలుగులోకి వచ్చిన ఘటనలు ఇవి. అసలు వెలుగులోకి రాని ఎన్ని ఘటనలు జరుగుతున్నాయండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ రాజమండ్రిలో స్థానికంగా ఒక సెట్టిబలిజా యువకుడి పైన తీసుకుని వచ్చి పీడీ యాక్ట్ పెట్టారు. పీడీ యాక్ట్ పెట్టి టెర్రరిస్ట్ లాగా రోడ్డు మధ్యలో ఆపేసి అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళిపోయారు. అతని పైన రౌడీ షీట్ తీస్తే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఈ డిపార్ట్మెంట్కి. మీరు చీటికి మాటికి ప్రభుత్వ కక్ష సాధింపులు చెయ్యొద్దు అని చెప్పేసి హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. మీరు మాటి మాటికి స్టేషన్లకు పిలిపించొద్దని కూడా చివాట్లు పెట్టింది. మళ్ళీ ఇవాళ ప్రచారాలు చేస్తున్నారు. ఒక రౌడీ షీటర్, వీళ్లే తీస్తారు రౌడీ షీటర్లు, మళ్ళీ వీళ్లే ప్రచారం చేస్తున్నారు ఏ రౌడీ షీటర్ని అరెస్ట్ చేస్తే తప్ప అని. నేను అడుగుతా ఉన్నా, 2 కేసులు ఉన్న వ్యక్తి పైన అరెస్టులు చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇది కాక ఇవాళ నారా లోకేష్ గారు అవలంబించే రాజ్యాంగము ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదండి, ఇది భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. దీనిపైన గౌరవం లేదు. ఎంతసేపు కూడా రెడ్ బుక్ పట్టుకోవడం, ఆ రెడ్ బుక్లో నోటికొచ్చిన మాటలు మాట్లాడడం,
ఆ రెడ్ బుక్నే మీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఐపీసీ సెక్షన్ని పక్కన పెట్టేసి ఈ రెడ్ బుక్ సెక్షన్ని మీరు అవలంబిస్తున్నారు. ఐపీసీ సెక్షన్లో ఒక గాలికి వదిలేశారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ సెక్షన్లు జరుగుతూ ఉన్నాయి. సరే, ఐపీసీది బిఎన్ఎస్గా మారింది, బిఎన్ఎస్ సెక్షన్స్ని అవలంబించాలి కదా, ఎందుకు చేయట్లేదని అడుగుతా ఉన్నా. దాన్నే అలుసుగా తీసుకుని ఇవాళ ఈ పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవాళ యువత రాజకీయాల్లోకి రావాలండి. యువత ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ రావాలి. మరి నారా లోకేష్ గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువుకుని ఆయన బుక్ పట్టుకుని మాట్లాడిన మాటలు ఏంటండి? రెడ్ బుక్ పట్టుకుని కడ్రాయర్తో నడిపిస్తా, కడ్రాయర్తో పరిగెట్టిస్తా. ఏ జగన్ లండన్ దేనికి వెళ్ళాడు, ఏం చేయడానికి వెళ్ళాడు అని ఆ బీప్ మాటలు. ఇతను చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అండి. ఇతను మాట్లాడచ్చా? బూతులు మాట్లాడచ్చా? ఏం మాట్లాడావు? ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవరో చూడలేదని అనుకుంటున్నావా బాబు నారా లోకేష్? నువ్వు జగన్ గారి గురించి లండన్ వెళ్ళినప్పుడు నువ్వు ఏ మాట మాట్లాడావు? ఆ మాట నేను ఉచ్చరించగలను, కానీ సభ్య సమాజం ఒప్పుకోదు. సభ్య సమాజం ఒప్పుకోదు. ఏం మాటలు మాట్లాడావు? నువ్వు మాకా నీతులు చెప్పేది? ఇవాళ సాయి కృష్ణ లాకప్ డెత్ జగనన్న గనక బయటికి తీసుకురాకపోతే అసలు అది వెలుగులోకి వచ్చేదా అని అడుగుతా ఉన్నా. వచ్చేది కాదు. ఇవాళ దళిత యువకుడు నేను పలానా పోలీస్ ఆఫీసర్ వాళ్ళని చచ్చిపోతున్నాను అని సూసైడ్ వీడియో చేసుకుంటే మేము దాన్ని బయటికి తీసుకురాకపోతే వెలుగులోకి వచ్చేదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ స్టీల్ ప్లాంట్లో అండి, స్టీల్ ప్లాంట్లో అక్కడ దుర్ఘటన జరిగితే ఈయన నారా లోకేష్ గారు అంటారు, మీ ఇంట్లో ఎవరు చచ్చిపోలేదు కదా మీకెందుకు అని అంటున్నాడు. ఎవరైనా మాట్లాడతారండి అలాగా? ఇప్పుడు అక్కడ సహనం కోల్పోయి ఈ రకంగా మాట్లాడతారా ఎవరైనా అని అడుగుతా ఉన్నా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. అదే ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు జగనన్న ఎక్స్గ్రేషియా కింద ₹1 కోటి ఇచ్చాడు. మీరేం చెప్తున్నారు? వాళ్ళకి రావాల్సిన ఏవైతే ఇండస్ట్రీస్ యాక్ట్ ప్రకారంగా లేకపోతే స్టీల్ ప్లాంట్. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రథమ వ్యక్తి, ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో దశాబ్దాలుగా ఉన్న రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, అంతేకాకుండా విభజన చట్టంలో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని సాకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జూలై 3వ తారీఖున శంకుస్థాపన చేయడం జరుగుతోంది. దాదాపు 16,350 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆ నిర్మాణాన్ని శంకుస్థాపన చేయడం జరుగుతోంది. 2028 లోపు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి 2028లో దీన్ని ప్రొడక్షన్ను ఉక్కును తయారు చేయాలనే సంకల్పంతో అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. 3వ తేదీన రాయలసీమ ప్రజల ఆకాంక్షలను ఆశలను నెరవేర్చే దినంగా రాయలసీమ ప్రజలంతా కూడా నేడు భావిస్తున్నారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా ఏదైతే జేఎస్డబ్ల్యూ సంస్థ ఇప్పటికే ఆ ప్రాంతంలో ప్రిలిమినరీ పనులను అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించిన భూమి చదును చేసే కార్యక్రమాలు, ఇతర అన్ని కార్యక్రమాలను కూడా వేగంగా జరుగుతున్నాయి. 3వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతోంది. అనేక దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంత ప్రజలు కడపలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని చెప్పి ఆందోళన చేశారు, ఉద్యమాలు చేశారు. అనేక రకాలుగా అప్పుడున్న ప్రభుత్వాల మీద ఒత్తిడి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం జరిగింది. కానీ బ్రహ్మాండమైన మెజారిటీతో కడప ముద్దుబిడ్డగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కడప ప్రజలకు తీరని అన్యాయం చేయడం జరిగింది. ఒక ఉక్కు ఫ్యాక్టరీ కాదు, కడప జిల్లాలో యువత ఉపాధి కోసం ఒక చిన్న పరిశ్రమను కూడా తీసుకొని రాకుండా వచ్చిన పరిశ్రమలన్నీ కూడా
బెదిరించి భయపెట్టి వారిని డబ్బులు డిమాండ్ చేసి వారందరిని కూడా తరిమేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. ఆఖరుకు 1978 నుంచి నేటి వరకు పులివెందుల ప్రజల ఆదరామానాలు చూరగుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.